హన్మకొండ మాత్రికా సంతాన సఫల్య కేంద్రంలో డాక్టర్ శ్రేయ గౌని గారిచే IVF ICSI సేవలు. అత్యుత్తమ క్లాస్ 10,000 IVF ల్యాబ్ సౌలభ్యం. బ్రాంచెస్ బాలసముద్రం మరియు నిర్మల్ హాస్పిటల్ వరంగల్. 6302587377. సాయి బృందావన్ కాలనీలో చెట్లు నాటడ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు కమిషనర్ గారు వెంకన్న గారు మరియు మాజీ కార్పొరేటర్ గారు, కాలనీ పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మరి చెట్లు నాటడ కార్యక్రమం అంటే అన్నిటికంటే ఇష్టమైన కార్యక్రమాలలో నాకు చెట్లు నాటడ కార్యక్రమం. ఎందుకంటే భవిష్యత్ తరాలకు మనము అందించవలసినటువంటి వాతావరణం కానివ్వండి, అన్నిటికీ అందించవలసిన అవసరం ప్రతి ఒక్క పౌరునిపై ఉన్నది. ఎందుకంటే ఈ రోజుల్లో గ్లోబల్ వార్మింగ్లు ఇస్తున్న సందర్భాల్లో కానివ్వండి, ఎవరికి వారే స్వార్థంగా వారి అవసరాల రీత్యా పర్యావరణాన్ని కాపాడలేకపోతున్నప్పుడు ఇవన్నీ మనము క్యాల్కులేట్ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వారి బాధ్యతను నెరవేర్చే విధంగా ముందుకు రావాలి. మరి మున్సిపల్ కమిషనర్ గారు వెంకన్న గారు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో ఎక్కడ ఏ కార్యక్రమాలు ఉన్నా ముందుంటారు. వారు చెట్టు నాటుడు కార్యక్రమం అంటే తప్పకుండా వారు ముందుంటారని చెప్పి మనం చేస్తూ, మరి కమిషనర్ గారు కూడా మేము అందరం అనుకుంటూ ఉంటాం, మా యొక్క కాల పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో గ్రీనరీని ఎక్కువ శాతం పెంచాలని ఒక ఆలోచనతోటి మేము కృతనిశ్చయంతో ఉన్నాం. ప్రజలకు అవసరాలు ఏ విధంగా ఉన్నా వాటన్నిటిని కంప్లీట్ చేయాలని ఆలోచనతోటి ఉన్నాం. మరి రాబోయే రోజులలో వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసే ఇంకో 2.5 years లోపల పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ప్రధానంగా పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ఎన్నలేని విధంగా అభివృద్ధి చేస్తున్నప్పటికీ అటు బీఆర్ఎస్ బీజేపీ కావాలని పదే విమర్శలు చేస్తున్నారు, మీపైన పదే చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు విమర్శలు? నేను వీటిని పట్టించుకోదలుచుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభివృద్ధి నా ధ్యేయం. ప్రజల కళ్ళ ముందు ఎదురుగా అవుపడుతున్నదా లేదా, వారు విమర్శలు చేసే ముందు గత 10 ఏళ్లలో ఏమున్నది, ఈ 2.5 ఏమున్నది అనేది సాక్ష్యానికి వరంగల్ వెస్ట్ నియోజకవర్గ నా ప్రజలు మరియు మీడియా అనేది సాక్ష్యం. పొద్దుగాలు లేస్తే మేము ఓపెనింగ్లు మరియు ప్రారంభోత్సవాలు చేసేయడమే కాకుండా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ మేము పోతున్నాం. మరి గతంలో ఇవన్నీ ఉన్నాయా? మీరు అందరి సాక్ష్యం, మీరు చెప్పాలి. మీరు న్యాయ నిర్ణేతలు మీరే కదా. వాళ్ళు విమర్శలకు ఏమున్నది, వాళ్ళు ఎంతసేపు రాజకీయాలు చేసుకుంటూ బతకాలనుకుంటాం నిత్యం, వాళ్ళకి అదే పని కదా. అది మంచి పద్ధతి కాదు. మీరు సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరించి మేము ముందుకు పోతుంటాం. కానీ ఇలాంటి చౌకబోలు మాటలు మాట్లాడుకుంటూ ఇలాంటి పనులు చేసుకుంటూ పోతుంటారు. మేము పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను అభివృద్ధి ఏదో నా కార్యక్రమం నేను చేసుకునే పోయేదానికి ఇట్లాంటి ప్రతిసారి నేను పట్టించుకొని జవాబు చేసి మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ప్రజలకు ఈ చెట్టు నాటడి కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా నా వెడ్డింగ్ యానివర్సరీకి వెస్ట్ నియోజకవర్గ ప్రజలకు ఒక సూచన చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు వారు వెడ్డింగ్ యానివర్సరీ కానివ్వండి, బర్త్డే కానివ్వండి, ఏ అకేషన్ ఉన్నా ఒక చెట్టు నాటి మీ యొక్క దేశభక్తిని కానివ్వండి, నియోజకవర్గ భక్తిని కానివ్వండి చాటుకునే ప్రయత్నం చేయండి. ఎన్ని కోట్లు సంపాదించినా, ఏది చేసినా ఉండనటువంటి తృప్తి ఆ చెట్టుని పెట్టినప్పుడు ఉన్న తృప్తి అంత ఉంటుంది. కాబట్టి మీరందరికీ కూడా నాకేదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అది చెట్టు రూపకంగా ఇవ్వండి. మీ తల్లిదండ్రులకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే చెట్టు రూపకంగా నాటి మీరు నిరూపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ మనము అంటే ఇప్పటికే సీజన్ లేట్ అవుతూ ఉంది, ఎల్నినో కారణంగా మనం వర్షాలు లేకపోవడం, మనం ఎప్పుడో యాక్చువల్లీ వన మహోత్సవం పెట్టుకోవాలి. బట్ ఈ కాలనీ చూస్తే కాలనీ పెద్దలు చెప్పినట్టుగా 88 నుంచి దీన్ని కాపాడుకుంటూ ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. ఇక్కడ వారు చెప్పినట్టుగా అంటే బేసిక్ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, బేసిక్ కమ్యూనిటీస్ కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అయ్యే పరిస్థితిలో ఉంది. పెద్ద బిల్డింగ్స్ అంటే ఎంప్లాయీస్ కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, అందరూ ఇక్కడ ఇల్లు కట్టుకుంటూ ఉంటున్నారు. ఇంకా కాలనీ డెవలప్ అయ్యే స్థితిలోనే ఉంది, అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. దీనిలో భాగంగా కార్పొరేషన్ వైపు నుంచి, మా వైపు నుంచి గ్రీనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, లేదా రిమైనింగ్ బేసిక్ కమ్యూనిటీస్ విషయంలో కానివ్వండి, స్థానిక శాసనసభ్యుల గారి యొక్క సహకారంతో మేమైతే కార్పొరేషన్ నుంచి ఏమేమైతే చేయగలుగుతామో అవన్నీ కూడా తప్పకుండా చేస్తామని మీ అందరికీ మనం చేస్తాం. ఇంకా ఏం డీటెయిల్గా మాకు తెలియదు కాబట్టి ఎమ్మెల్యే గారు ఇంకా మాట్లాడాల్సింది. వారు ఇన్ డీటెయిల్గా మనం ఏం చేస్తాము, ఏం చేయలేము, ఏంటి మన ప్రోస్ కాన్సెంట్ అనేది ఎమ్మెల్యే గారిని ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.